నీతిమంతుడు అనేవాడు శారీరానికి సంబంధించిన వాడు కాదు. శరీర కార్యాలు చేస్తే నీతిమంతుడు అవడు. ఏదో ప్రజల మధ్య గొప్పగా ఉండాలని, నిష్టగా పాటిస్తున్నానని, ప్రజలకు కనబడాలని, తర్వాత నేను భక్తిపరుణ్ణని తనలో తాను అనుకుంటూ ప్రజల ఎదుట నేను భక్తిపరులాగా నటించడం, మంచివాడులాగా నటించడం, ప్రజల దృష్టిలో నా అంత మంచివాడు లేడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడం, తర్వాత నేను నీతిమంతుడుగా, నేను గొప్పవాడుగా ఉండాలని ఆలోచన చేస్తూ ఆలోచన పెట్టుకొని బ్రతికేవాడు నీతిమంతుడు కాదు. మొట్టమొదటిగా నేను తెలుసుకుంది ఏంటయ్యానంటే, నీతిమంతుడు అనగా ఏ దోషము లేనివాడు, తన తప్పిదమ్ములను తన పాపములను దేవుని ఎదుట యథార్థముగా ఒప్పుకునినవాడు, తన హృదయాన్ని తన జీవితాన్ని దేవునికి బట్టబయలు చేయగలిగిన వాడే నీతిమంతుడు. పాపమును హృదయములో ఉంచుకొని నేను నీతిమంతుడు అని చెప్పుకునేవాడు నీతిమంతుడు కాదు. చాలామంది జీవితంలో అనేకమైనటువంటి పాపపు కార్యాలు హృదయములో ఉంటాయి, కానీ వారు పైకి నీతిమంతులు లాగా కనిపిస్తారు, నీతిమంతులు కాదు.